వందనాలు బ్రదర్. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైనటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచిన ఈ రాత్రికాల సమయం అంతా నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇటు రీతిగా ప్రభువా ఈ నూతనమైనటువంటి ఈ రోజును మాకిచ్చారు తండ్రి. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. అయా ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు అయా నిన్ను కీర్తించి అయా నిన్ను మహింపరిచి అలాగే నీ లేఖనాలను మా మధ్యలో ఉంచారు. అందుని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. మరి ముఖ్యంగా నాయన చెప్పబడినటువంటి లేఖన భాగాలు మా హృదయాల్లో ఫలించుటకు సహాయం దయచేయండి. అటు విశ్వాసంతో మేము ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పినటువంటి నీ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఇవ్వబడినటువంటి విజ్ఞాపనను బట్టి వందనాలు తండ్రి. జీవా బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీ కృపా నీ కాపుదల నీ కంచి ఇన్నాళ్ళు మీరు వారి తొట్టు ఉంచి వారికి ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి మీ పాద సన్నిధిలో నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ లోకంలో అయా మేము పుట్టుట మేము చనిపోవట అయా అది మా వశంలో లేదు తండ్రి, అది నీ వశంలోనున్నది ప్రభువా. అందుని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం అయా. గాయం రేపువాడు మాన్పువాడు నీవే నాయన, ఆశీర్వదించువాడు ఆశీర్వాదాన్ని తీసివేయవాడు కూడా నీవే నా తండ్రి. నాయన అవన్నీ కూడా ప్రభువా మీ ఆధీనంలో ఉంటాయ్యా. నీ ఆధీనంలో లేనిది ఏది ఈ లోకంలో మా ఎడల ఉండదు గనుక అయా నీవేది ఇచ్చినా మేము దాన్ని అయా ఇదిగో బాధతోనైనను దుఃఖంతోనైనను సంతోషంతోనైనను స్వీకరించు వారమై ఉన్నామే కానీ అయా నిన్ను ప్రశ్నించు వారంగా మేము ఉండకూడదు ప్రభువా. అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నారు. వారి జీవితంలో నాయన ఎందు నిమిత్తం ఇలాగం జరిగిందో మాకైతే తెలియదు కానీ ప్రభువా సమస్తం మీరు గుర్తెరిగి ఉన్నారు తండ్రి. జీవా బ్రదర్ యొక్క వైఫ్ని ఆయా ఇదిగో కమతం సిస్టర్ను నాయన నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆమె మీ సన్నిధికి చేరిందని మేము నమ్ముచూ ఉన్నాం. వారి కుటుంబంలో వచ్చినటువంటి ఆ యొక్క ఇబ్బందులు ఇరుకులు నాయన సమస్యలు బాధలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మాకు తెలియదు ప్రభువా. సమస్తం నువ్వు ఎరుగున్నావు తండ్రి. ఆయన ఎందు నిమిత్తం వారి జీవితాల్లో ఇలాగం జరుగున్నదో దానికి ఏవి కారణాలు అయి ఉన్నాయో అవన్నీ కూడా మీ వినికిడిలో ఉన్నాయి కనుక దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబానికి ఆదరణ ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ భయంకరమైనటువంటి వేదనను భరించగలిగేటువంటి శక్తిని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. వందనాలు తండ్రి. కుటుంబాల్లో వచ్చేటువంటి ఇట్టి సమస్యలను ఎదుర్కొనేటువంటి జ్ఞానంతో శక్తితో నీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాం. బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా మాటలు మా తలంపులు మా ఆలోచనలు మా ఆదరణ నాయన ఆ కుటుంబానికి మేము ఎంత ఇచ్చినా కూడా అది వ్యర్థం ప్రభువా. నీ ఆదరణ ఉండాలయ్యా, నీ కాపుదల ఉండాలయ్యా, నీ కృప ఉండాలయ్యా, నీ జాలి ఆ కుటుంబం మీద ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మేమంతా ఏక మనస్సుతో నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని అయా పెద్దవారిని తల్లిదండ్రులను ఆ యొక్క సిస్టర్ యొక్క తల్లిదండ్రులను అత్తామామను భర్తను అయా నీ పాద సన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం. వారందరికీ మీ ఆదరణ కలిగించండి. ఆ కుటుంబాల్లో మీ నాయన దుఃఖం ఉంటూ ఉండంగా ఆ దుఃఖాన్ని తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. భరించగలిగేటువంటి శక్తిని వారికి ఇవ్వమని ప్రార్థిస్తూ నీ కృపా నీ కంచి వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ అయా 1వ తేదీ జరగబోయేటువంటి ఆ యొక్క ఆదరణ కూడికను మీరు జయప్రదంగా జరిగించండి. నీకు మహిమకరంగా జరిగించండి. అనేకులను సమకూర్చి అయా నీ బిడ్డల్ని నాయన మీరు ఆశీర్వదించమని నాయన ఆ కుటుంబానికి ఆదరణ కలిగించమని మరి ముఖ్యంగా జీవా బ్రదర్కు నీ కాపుదల ఉంచమని అమ్మ నాయన భరించే శక్తిని నాయన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ వారిని కనికరించి వారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి వారి యొక్క చదువుల్లోనైతేనేమి ఉద్యోగాల్లో అయితేనేమి సమస్తాన్ని అయా మీ మీద ఉంచగలిగేటువంటి అర్హతను ధన్యతను ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం అయా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో మేమంతా యూసీవై పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాం. కుటుంబానికి ఆదరణ కలిగించండి అయ్యా. సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని 1వ తేదీ జరగబోయేటువంటి ఆదరణ కూడికను అయా నీ కాపుదలకు అప్పచెప్పుకుంటూ ఎలాంటి నాయన అవకతవకలు జరగనివ్వకుండా నాయన మీరే ముందుండి నడిపించి కనాను విందులో ఏ విధంగా అయితే ప్రభువా మీరు నాయన సమృద్ధి కలిగించారు అట్టి సమృద్ధితో ఆ బిడ్డలను నింపి ఆదరణ కలిగించి మీరే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సాయంకాలం గ్రీల్స్ దగ్గర కొంచెం వాటర్ పడి ఉన్నాయి, అవి తుడుస్తా ఉన్నాను. వెనకున్న వాటర్ అయితే నేను చూసుకోలేదు, దాని మీద అడుగుపడి జారి పడిపోయాను. సమయానికి మా ఆయన అంగడి దగ్గర నుంచి వచ్చున్నాడు, అంగడి దగ్గరకు తీసుకోపోయేదానికి ఆయన గేట్ తీస్తున్నాడు, నేను పడిపోయాను.
పరిగిస్తా వచ్చి ఏం మ్యాచ్ చేసుకున్నావు, అసలు ఎవరు చూడమన్నారు నేను అని అంటా వచ్చి లేవదీశాడు. కానీ ఆ పైన నుంచి గక్కన పడిపోయినా కూడా నాకైతే ఏ ఇబ్బందులు జరగలేదు. కానీ కొంచెం నొప్పి చేసింది. నేనంటే గమ్మున అంగట తిడతాడేమో అని చెప్పి గమ్మునే ఉన్నాను. అంగటకాడకు పోయిన తర్వాత ఏం నొప్పిగా ఉంది అన్నాడు. నొప్పిగా ఉంది అంటే సరేలే ఉందని చెప్పి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి 2 రకాల టాబ్లెట్లు తెచ్చాడు. అవి వేసుకున్న తర్వాత తగ్గిపోయింది సార్. నా సాక్ష్యం అయితే ఇదే సార్, దేవుడు చేసిన గొప్ప మేలు. నాకైతే ఏ ఇబ్బంది లేకుండా ముందే నాకు నడుము నొప్పి, దానికి తోడు పడిన దానికి ఏమీ కాకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఇంకోటి ఏంటంటే మా చిన్న పాప ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్ రాసేదానికి కోటకి వెళ్తుంది సార్. ప్రార్థన చెప్పిండి. మా పెద్ద పాప వచ్చి చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తుంది. వాళ్ళిద్దరి గురించి కూడా ప్రార్థన చెప్పింది సార్. పెద్ద పాప పేరు వచ్చి వాణి, చిన్న పాప వచ్చి రాజేశ్వరి. కోటకి వెళ్తుంది ఎంసెట్ ఎగ్జామ్ రాసేదానికి. ఓకే అమ్మా, అన్నారు సార్. వందనాలమ్మా. నడినెత్తి నుంచి అరికారి వరకు నైనా నీ రక్తం ప్రోక్షహించి ప్రభానైనా నీ గాయపడిన హస్తంతోనైనా ఏ మూల ద్రాగి ఉందో బలహీనతను తీసివేసి నైనా ప్రభ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ కుటుంబంలోనైనా ప్రభ ఇబ్బందులు కలతలునైనా తీసివేసి నైనా ఊరికి నైనా ఆ కుటుంబంలోకి నైనా ప్రభానైనా నీ మేలు నైనా ప్రభానైనా అయా సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగజేసి ఆ కుటుంబంలో శాంతి నెమ్మదినైనా కలుగజేసి దీవించు నైనా ప్రభా. ఇదిగునైనా శ్రీను బ్రదర్నైనా ప్రభా నీ పారిచర్యలోనైనా ప్రభా, తన బిజినెస్ లోనైనా ప్రభా అయ్యా అయ్యా నీ సేవలోనైనా ఇంకా బాగానైనా వాడబడుతున్నాడు ప్రభా. నైనా ప్రభా ఆ కుటుంబాన్ని నైనా ఒక్కసారి దర్శించి ఆ కుటుంబంలోనైనా బలహీనతగా ఉందని వినిస్తున్నాం తండ్రి. అయినా ఆ కుటుంబంలోనైనా ప్రభా ఊరిలోనైనా ప్రతి ఒక్కరినైనా ప్రభా ఆ బిడ్డలని ఆ సిస్టర్నినైనా ప్రభా ఈ రక్తంతోనైనా సిలువలో చిన్న రక్తంతోనైనా నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రోక్షయించి నైనా నీ గాయపడిన హస్తంతో త్రాకి నైనా అవయవాలనైనా ప్రభనైనా నిప్పులునైనా ప్రభ జ్వరమునైనా ఆ బలహీనతలను తీసి పారదోసి నైనా ప్రభా నీ గాయపడిన స్వస్థత పరచునైనా అయ్యా ఆ గృహం చుట్టూ నీ అగ్గిని కంచి వేసి కాచి కాపాడు తండ్రి. ఇదోనైనా ప్రభనైనా స్వరలత అత్తగారు చెప్పిన నైనా సాక్ష్యాన్ని నైనా దీవించు ఆశీర్వదించు తండ్రి. ఇదిగోనైనా ప్రభా వారి కుమార్తెలనైనా ప్రభా అయ్యా వాణి శిష్యునైనా గర్భవతిగా ఉండనైనా టెస్టింగ్ అని ప్రభావనైనా హాస్పిటల్కి వెళ్తున్న సమయము నైనా ఆ బిడ్డ రాకపోకల్లో తోడుండి నడిపించి అయ్యా వైద్యుల్లోనైనా నువ్వుండి నైనా మాట్లాడు నైనా ప్రభా. టెస్టుల్లోనైనా ఎలాంటినైనా ప్రభా అయ్యా అయ్యా అన్నీనైనా నార్మల్ వచ్చేలాగున సహాయము చేతండి, దయచూపు తండ్రి. నీకే వందనాలు. అదిగోనైనా ప్రభా రాజేశ్వరి సిస్టర్నైనా ఎంసెట్ నైనా ఎగ్జామ్ నిమిత్తం నైనా వెలుస్తున్న సమయం ఆ బిడ్డ రాకపోకల్లో తోడుండి నైనా నడిపించి క్షేమాన్ని దయ చూపించి నైనా ప్రభా నైనా ఎగ్జామ్ నైనా రాసినైనా గృహం తిరిగి వచ్చేంత వరకు నీ సన్నిధి కాంతి నైనా ఆ బిడ్డ మీద నుంచి నైనా ఆ బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచి వేసి కాచి కాపాడుతండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము నైనా. ఈసేనైనా ప్రభా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచి వేసి నైనా అయ్యా ఎలాంటినైనా శాతానికి అవరోధ ప్రతి ఒక్క కుటుంబంలోనైనా శాంతి నెమ్మదినిచ్చి నైనా ప్రభనైనా నీ సన్నిధి కాంతి ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రభు వచ్చి నీ పాదాల చెంత అప్పచెప్పుకుంటూ ఈ చిన్న మనవిలోనైనా ఏ తప్పులను క్షమించమని వెళ్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హలో. నిన్న మొన్న జరిగినటువంటి 24, 25 తేదీ నేను గూగుల్ మీట్లోకి రాలేకపోయాను. అమరావతిలో జరిగినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కొరకు వెళ్ళామండి. మీరు నా కొరకు ప్రార్థించారు. క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా వచ్చే వరకు మీరందరూ నా కొరకు ప్రార్థించినందుకు అందరికి కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. 25 ఉదయకాల సమయంలో గొలగమూడిలో 24 నైట్ గ్యాదర్ చేశారు. 25 మార్నింగ్ గవర్నమెంట్ ఒక 50 బస్సులు నెల్లూరు జిల్లాకు పెట్టారు. వాటిల్లో అందరం వెళ్తూ ఉన్నప్పుడు మా బస్సులో కావలి కాన్స్టిట్యుయెన్సీ మాది. ఇందులో అందరూ కావలి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన వాళ్ళందరూ ఆ బస్సులో ఉన్నారు. ఒక పోలీసు, ఒక ఎంఈఓ, ఒక పిఈటి టీచర్, వాళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో వీళ్ళందరిని తీసుకొని వెళ్ళేటువంటిప్పుడు కావలి దాటిన తర్వాత రుద్రకోట,
దగ్గర దాపు బిట్రగుంట కూడా దాటామనుకుంటా. ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఒక చిన్న యాక్సిడెంట్ అయిందండి మా బస్కి. బ్యాక్ నుంచి ఒక కారు చాలా ఫాస్ట్గా వస్తూ ఉంది. కారులో 3 వ్యక్తులే ఉన్నారు. 3 కూడా జెంట్సే ఉన్నారు. వాళ్ళు ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్తున్నటువంటి మా బస్సుని బ్యాక్ నుంచి కొట్టారు. కొట్టడం వల్ల బస్సు పెద్దది కాబట్టి మాకైతే ఏం జరగలేదు, కానీ ఆ కారు మాత్రం నుజ్జు అయిపోయింది. అందరం భయంకరంగా గట్టిగా అరిచేసాము. బస్సు డ్రైవర్ ఆపేశాడు బస్సుని. ఆపేస్తే అందరం దిగాం కిందకి. దిగి వెళ్ళి చూసినప్పుడు కారు అయితే ఇంకా పనికిరాదు అసలు. దాన్ని వినప సామాన్లు వాళ్ళకి వేసేసేయాలి, ఆ పరిస్థితిలో ఉంది కారు. కానీ అద్భుతకరంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు అక్కడ. వాళ్ళకి ఎవరికి కూడా గాయమే లేదండి. కారులో ఉన్నటువంటి ఆ 3 వ్యక్తులు క్షేమంగా ఉన్నారు. ఆ విధంగా జరిగింది. ఒకవేళ ఆ రోజు ఏదన్నా జరుగుంటే మేము అక్కడే ఆగుండి ఉండాలా. తర్వాత ఇంకొక బస్సు ఏమన్నా మారడం అంటే కొంత టైం అయితే వేస్ట్ అయి ఉంటుంది. అలాంటి ఏది కూడా జరగలేదు. కారులో ఉన్నటువంటి 3 వ్యక్తులు కూడా క్షేమకరంగానే ఉన్నారు. చాలా చిన్న గాయాలన్నమాట. అంటే మనం సైకిల్ మీద నుంచి కింద పడితే స్వల్పంగా ఎలా జరుగుతాయో అలా మాత్రమే తగిలింది. వాళ్ళు 3 కూడా చాలా క్షేమంగా ఉన్నారు. బస్సులో వాళ్ళకి ఏం కాలేదు. బస్సు వెనకాల బంపర్ ఉంటుంది, అది పగిలిపోవడం జరిగింది. అంత పెద్ద యాక్సిడెంట్ అయితే మేజరు, కానీ ప్రమాదంలో ఎలాంటివి జరగకుండా దేవుడు మాకు ఆ రోజు మమ్మల్ని కాచి కాపాడారు. ఇవన్నీ కూడా మన ప్రార్థనలే, మీరందరూ చేసినటువంటి ప్రార్థన వల్లే క్షేమకరంగా వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాం. దగ్గర దాపు 5.5 అవర్ జర్నీ, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఈ జర్నీలో ఎలాంటి ఒకవేళ లోటుపాట్లు జరిగినా వాటిని దేవుడే మమ్మల్ని కాపాడి క్షేమాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నా కొరకు ప్రార్థించిన మీ అందరికి కూడా మరోసారి వందనాలు తెలియజేసుకుంటూ, ఇదేనండి నా చిన్న సాక్ష్యం. అందరికీ వందనాలు. పరిశుద్ధుడా, ఘనమైన దేవ, నీ ప్రశస్త నామను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ప్రభా మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు ప్రభా. ఉదయకాలమే ప్రభా కేవలం నీ కృప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జనాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నాయన ప్రభ త్రాకండి యొక్క నాయన ప్రభ మంత్రులను ప్రభా, ఎమ్మెల్యేలను ప్రభా, నాయన ఎంపీలను ప్రభా, నాయన ప్రభా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన రాష్ట్రం అంతా కూడా ప్రభా నేను అంగీకరించడానికి ప్రభా మీ సన్నిధిలో మోకరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరముల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ముఖ్యంగా అక్కడ ఉన్న సేవకులు బట్టి, సేవకుల కుటుంబాలు బట్టి, వారు చేసిన పరిచయం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అక్కడ కూడా చక్కగా మంచి గాస్పల్స్ జరగడానికి సహాయం చేయండి ప్రభా. అనేక మంది ప్రభాని వాక్యం విని ప్రభా రక్షింపబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సేవకులు స్వేచ్ఛగా నేను ఆరాధించడానికి ప్రభా, సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. అక్కడ ఎటువంటి వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా సమస్త వ్యతిరేకతలన్నిటిని కూడా యేసుక్రీస్తు నామంలో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా నన్ను స్వరూప సిస్టర్ గారు బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. చెప్పబడిన సాక్షిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నా వాక్యం సెలవిస్తుంది ప్రభా. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను తప్పించేది నన్ను ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి. భయంకరమైన ప్రమాదము తండ్రి నాయన ప్రభు నుంచి ప్రభుని బిడ్డలందరినీ కూడా క్షేమంగా తప్పించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభా కారు నన్ను వేగం వచ్చినప్పటికి కూడా ప్రభా నేను ప్రభా 3 కూడా ప్రభా ప్రమాదంలో చనిపోవలసిన వారే కారులో ఉన్నవారు, కానీ కూడా వారిని కూడా ప్రభా మీరు ఎంతో సేవ్ చేశారు, రక్షించారు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వారు కూడా రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా తండ్రి నేను ప్రభా యూసుఫ్ ప్రభా టీంను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన ప్రభా జరుగుతున్న గాస్పల్ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
యేసు టీం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రభా, నాయన ప్రభా, యేసు టీం ద్వారా ప్రభా రక్షణ మార్గము అనే కరపత్రికను ప్రభా నన్ను రిలీజ్ చేయడానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ కరపత్రిక మేము పంచుతూ ఉన్నప్పుడు ప్రభా అనేక మంది జీవితాల్లో వారు కూడా చక్కగా రక్షింపబడడానికి మీరు సహాయం చేయండి ప్రభా. తప్పకుండా వారందరూ కూడా ప్రభా కుటుంబంతో సహా ప్రభా ఆ కరపత్రిక చదివిన వారు ప్రభా రక్షింపబడడానికి సహాయం చేయండి ప్రభా. అనేక మంది ప్రభా కరపత్రిక తీసుకోవడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా మా యేసువై టీం ద్వారా ప్రభా జరుగుతున్న ప్రభా ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా రాబోయే కాలంలో అద్భుతకరమైన పరిచర్య ప్రభా ఇంకా ప్రభా యేసు టీం ద్వారా మీరు జరుగుతున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా మరొకసారి మా యేసు కుటుంబం అంతటిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన స్తోత్రాలు ప్రభా. ఇంకనూ ప్రభా నీ కొరకు గొప్ప కార్యాలు చేసే టీంగా ప్రభా ఈ టీంను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా బలహీనంగా ఉంటే వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎందుకంటే వాతావరణం మారింది ప్రభా. అక్కడెక్కడ జ్వరాలు ప్రభా, నాయన జలుబులు ప్రభా, బలహీనతలు ఉన్నాయి ప్రభా. నాయన వాటన్నిటిని కూడా ప్రభా మీరు ముట్టి ప్రభా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను స్వస్థపరిచి యెహోవా నేనని మీరు వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. అటువంటి గొప్ప స్వస్థతతో ప్రభా నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆపాదిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆదరణ కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు అదేవిధంగా యేసు టీముకు చేసిన పరిచర్యకు ఇది మొదలుకొని సదాకాలమైన కృపతోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.